వర్షాలు పడుతున్న వేళ గ్రామాల్లో పారిశుద్ధ సమస్యలు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు సిద్దిపేట జెడ్పీ సీఈఓ రమేష్. బెజ్జంకి మండల పరిషత్ కార్యాలయంలో ఉపాధి హామీ పథకంపై ఆయన సమీక్ష నిర్వహించారు. పారిశుద్ధ సమస్య తలెత్తకుండా పంచాయతీ కార్యదర్శులు అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. గ్రామంలోని వీధులను ఎప్పటికప్పుడు సందర్శిస్తూ వర్షపు నీరు నిల్వ ఉండకుండా చర్యలు తీసుకోవాలన్నారు. గ్రామాలు సైతం పారిశుద్ధ పరిరక్షణలో భాగస్వాములను చేయాలన్నారు. వన మహోత్సవంలో భాగంగా మొక్కలు నాటే కార్యక్రమం జరుగుతుందని, బెజ్జంకి మండలం దిగువ స్థాయిలో ఉందని తక్షణమే గుంతలను తీసి మొక్కలను నాటించాలని క్షేత్రస్థాయి అధికారులను ఆదేశించారు. ఉపాధి హామీ పనులను వేగవంతం చేయాలని, దీనికోసం ప్రత్యేక కార్యాచరణ రూపొందించుకొని పని చేయాలన్నారు. మొక్కలు విరివిగా నాటాలని, వాటితో గ్రామ పంచాయతీలకు ఆదాయం పెరుగుతుందని, ప్లాంటేషన్ కొరకు డబ్బులు వస్తాయన్నారు. అందులో భాగంగా వన మహోత్సవం సంబంధించినటువంటి ప్లాంటేషన్ ప్రోగ్రాం మన గవర్నమెంట్ ఇచ్చినటువంటి టార్గెట్ 70,000 ఉంది. ఆ 70,000కు సంబంధించి కొంచెం బెజ్జంకి మండలం పూర్ పర్ఫార్మెన్స్ ఉండడం వల్ల ఈరోజు రివ్యూ చేసి ఒక పంచాయతీ సెక్రటరీ వారిగా వాళ్ళ టార్గెట్స్ అన్ని ఇవ్వడం జరిగింది. ఈ వీకెండ్ వరకు 80% అచీవ్ చేసే విధంగా కార్యాచరణ చేయడం జరిగింది. వర్షాలు పడుతున్నాయి కాబట్టి వాళ్ళు కూడా జాగ్రత్తలు తీసుకున్నట్లయితే వాళ్ళ గ్రామం, వాళ్ళ ఇంటి చుట్టుపక్కల కూడా పరిశుభ్రంగా ఉండే విధంగా, అదేవిధంగా పరిశుభ్రమైనటువంటి వాటర్ మాత్రమే తీసుకునే విధంగా మరి వాళ్ళు చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. వాళ్ళ ఆరోగ్యాల గురించి కూడా, కాబట్టి ఇవన్నీ కూడా అవగాహన కల్పించడం జరిగింది పంచాయతీ సెక్రటరీలకు. నెక్స్ట్ కూడా మరి రాబోయే రోజులలో కూడా మళ్ళీ ఒకసారి శానిటేషన్కి సంబంధించినటువంటి డ్రైవ్ కూడా టేకప్ చేయడానికి ప్రభుత్వం ఆలోచిస్తుంది. అదేవిధంగా స్పెషల్ డ్రైవ్ కూడా